వాట్? లలిత ఎంత పని చేసిందా? అవునండి, మీ బర్త్డే అని చెప్పి ఇంతంత లడ్డూలు తినిపించారండి. ఏమిటో నా బర్త్డే పోయిన నెలలో మనం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం. అంత జ్ఞాపక శక్తే ఉంటే ఇంతకాలం కానిస్టేబుల్స్ గా ఎందుకుంటావు సార్? ఏనాడో ఎస్ఐలు అయిపోదు. పోనీ ఆ సుధీర్ని ఎక్కడ తీసుకుపోయింది, ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసారా? లడ్డూలు తిన్నావా అండి? డామర్ పడిపోయావండి. కళ్ళు తెరిచావా అండి? మీరు కనపడ్డారండి మా గుండు డామర్. ఎందుకు చేశావు ఈ పని? నలుగురు మధ్య అక్కడ నాకు తలవంపులు తెచ్చి ఇక్కడ తలదించుకుంటున్నావా? అది కాదండి. నోర్మాయ్, నువ్వు అమాయకురాలివే, ఏమీ తెలియని ఆడదానివే. ప్రతి మగవాడి వెనక ఒక ఆడదుంటుందంటారు. నన్నకు ఉన్నతమైన పోలీసు ఉద్యోగం చేసి ఆ గౌరవాన్ని నువ్వు పొందుతావు అనుకున్నాను. కానీ నువ్వే పోలీసు రికార్డులోకి ఎక్కి మన కుటుంబ గౌరవాన్ని నవ్వులు చేస్తావు అనుకోలేదు. నన్ను క్షమించండి. క్షమించడానికి నువ్వు చేసిన నేరం భార్యాభర్తలకు సంబంధించింది కాదు, నా వృత్తికి చట్టానికి సంబంధించింది. ఎంతో మంది దుర్మార్గులు చట్టంతో సదరంగం ఆడటం చూశాను, కానీ ఒక భార్య భర్తతో సదరంగం ఆడటం ఇప్పుడే చూస్తున్నాను. ఎక్కడ? నాతో నువ్వు చదరంగం ఆడి తప్పించిన ఆ సుధీర్గాడు ఎక్కడ? నీతోనే చదరంగం ఆడి ఎత్తుకు పై ఎత్తేసి పారిపోయాడు కదా. ఈ రోజు నువ్వు చేసిన పనికి నీ చేతులకు బేడీలు వేసి నిన్ను స్టేషన్కి పంపించడమే కాదు, నిన్ను శాశ్వతంగా నా హృదయంలో నుంచి బయటికి పంపించేస్తున్నాను. అన్నయ్య, వదిలేమనకన్నయ్య, అసలు ఏం జరిగిందో నేను చెప్తాను. భాను, నువ్వేమైనా మాట్లాడావంటే నా మీద ఒట్టే. ఒట్టేసి నా నోరు కట్టే కొదినా. పాపం నాదైతే శాపం నీకు తగలకూడదు. ఆ రోజు మేమిద్దరం కలిసి నీకు అబద్ధం చెప్పాం. జారిపోయింది నా కాలి పట్టా కాదన్నయ్యా, నా జీవితం. నువ్వు వాళ్ళ మనుషుల్ని అరెస్ట్ చేశావన్న పగతో సుధీర్ నన్ను బలవంతంగా తీసుకెళ్లి మానభంగం చేశాడు. ఈ సంగతి నీకు తెలిస్తే సుధీర్ని చంపేసి నువ్వు జైలు పాలవుతావన్న భయంతో వదిన పనిచేసిందన్నయ్యా. జీవితంలో కళమాసిపోయిన నా చెల్లెలికి కళ్యాణం చేయాలని చూసి నీ హృదయాన్ని అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు చేసిన ఈ మంచి పనికి ఒక వ్యక్తిగా నిన్ను అభినందిస్తాను, నీ భర్తగా ఆరాధిస్తాను. కానీ వృత్తిని గౌరవించే ఒక ఆఫీసర్గా నేను అరెస్ట్ చేయక తప్పదు. నేను జైలు పాలైనా పర్వాలేదండి, కానీ ఆ సుధీర్ తనకు తానుగా తప్పించుకు వెళ్ళలేదండి. మరి మన పని మనిషి లేదండి ఆ పార్వతి, అది తప్పించిందండి. మన ఇంట్లో ఉన్న బాబుకి తల్లి అదేనండి. అందుకే బాబుతో సహా పారిపోయింది.